భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధవత్కంగా వేమూరి అఖిల్ ప్రేమ వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. దీంతో యువతి తల్లిదండ్రులను పోలీసులు పిఎస్ వద్దకు పిలిపించారు. భారీ సంఖ్యలో యువతి బంధువులు పిఎస్కు చేరుకొని ఆగ్రహంతో పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. మేజర్ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. దాని కింద 4 రోజుల కింద అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇస్తే ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అమ్మాయి ఎక్కడ ఉందో వెరిఫై చేస్తే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళ అమ్మాయిను ఆ అబ్బాయి మేజర్ అబ్బాయి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయి వచ్చిందని చెప్పి ఒక 50 మంది సుమారుగా వచ్చి పోలీస్ స్టేషన్ మీద ఎస్ఐతో కొద్దిగా డ్యూటీని ఆటంకపరిచినట్టు ప్రవర్తించారు. దానిపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. ఇప్పుడు డిసిషన్ తీసుకుంటాం. వాళ్ళు మేజర్ కాబట్టి వాళ్ళు ఎటు పోయి ఎటు మాకు సంబంధం లేదండి. మా కాడ కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళిద్దరు ఫోటోలు తీసుకుంటాం, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, వాళ్ళ స్టేట్మెంట్ పోయి మాకు సంబంధం లేదు. ఇద్దరు మేజర్ కాబట్టి. అదే మైనర్లు అయితే అది వేరే విషయం. మైనర్ అయితే పోక్సో అవుతుంది. 18 సంవత్సరాల లోపు అయితే పక్కా పోక్సో కేసు అవుతుంది. అది ఇద్దరు మేజర్లే కాబట్టి వాళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్లు కూడా వెరిఫై చేసినాం కాబట్టి మేజర్ ఉంది కాబట్టి మేమేం చేయం, చట్ట ప్రకారం మేమేం చేయం. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, యువతి బంధువులు ఎందుకు దాడి చేయడానికి వచ్చారు పిఎస్ మీదకి? పోలీసులు ఏం చెబుతున్నారు? అసలు ఏం జరిగింది? ఎస్ వెంకట్, జూలూరుపాడు మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 గ్రామాలకు సంబంధించిన అన్నారగూడెం అన్నారపాడుకు చెందిన బాదావత్ గంగా, జూలూరుపాడు మండల కేంద్రానికి సంబంధించిన వేమూరి అఖిల్ ఇద్దరు ప్రేమించుకున్నారు గత కొంతకాలంగా. ఆ తర్వాత గడిచిన 4 రోజుల క్రితం ఇంటి నుంచి ఇటు అమ్మాయి బాదావత్ గంగాతో పాటు వేమూరి అఖిల్ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఒక చోట ప్రైవేటు టెంపుల్లో పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడంతో బాదావత్ గంగాకు సంబంధించిన కుటుంబ సభ్యులు తమ కూతురు తప్పిపోయింది, మిస్సింగ్ కేసు నమోదు చేస్తారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నమోదు చేయడంతో ఆ తర్వాత ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇద్దరు బాదావత్ గంగా, వేమూరి అఖిల్ ఇద్దరు ఒకే చోట ఉండటం, వాళ్ళందరినీ కూడా స్టేషన్ పిలిపించి సిఐ అక్కడ వాళ్ళిద్దరిని కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత అక్కడ వారిద్దరు మేజర్లు కావడంతో వాళ్ళిద్దరు మేజర్లు అని చెప్తారు. మేజర్లు అని చెప్పిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్లు వెరిఫై చేస్తారు. సర్టిఫికెట్లు 10th క్లాస్ సర్టిఫికెట్లతో పాటు వెరిఫై చేయడంతో ఇద్దరు మేజర్లు కావడంతో వారిద్దరిని వెళ్ళిపోవాలని పోలీసులు సూచిస్తారు. ఈ లోపుగా కుటుంబ సభ్యులు బాదావత్ గంగా సంబంధించిన కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ పిలిపించి ఒకసారి తమ కూతురుతో మేము మాట్లాడుకుంటామని సీఎం ముందు గంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధువులు, మేనమామతో పాటుగా వాళ్ళందరూ సీఐని రిక్వెస్ట్ చేయడంతో ఆ తర్వాత పోలీసుల సమక్షంలో బాదావత్ గంగా సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా చెప్తారు. తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారమ్మా, ప్రేమ వివాహాలు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలంటూ మాత్రం తల్లిదండ్రులతో పాటు పోలీసులు కూడా కూతురు గంగాకి నచ్చే ప్రయత్నం చేస్తారు. చెప్పడంతో మాత్రం ఆ అమ్మాయి గంగా మాత్రానికి తను ప్రేమించిన యువకుడు అఖిల్తో మాత్రం వెళ్లేందుకు సిద్ధపడింది. ప్రేమించిన యువకుడితోనే నేను వెళ్ళిపోతానంటూ మాత్రం తన పెళ్లి కూడా చేసుకున్నానని పోలీసుల సమక్షంలో చెప్పింది. తల్లిదండ్రులతో నేను ఎట్టి పరిస్థితులు వెళ్లేది లేదని చెప్పడంతో ఒక్కసారిగా బాదావత్ గంగా సంబంధించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా పూర్తిగా ఆగ్రహించి ఒక్కసారిగా స్టేషన్ పైకి దాడి చేయడం కాకుండా తమ కూతురుని తమతో పంపించాలంటూ మాత్రం పోలీసులతో వాగ్వాదం దిగడం, ఆ తర్వాత చెప్పులు కూడా విసిరేసే కొంతమంది ఆగ్రహం కోపంతో మాత్రం చెప్పులు కూడా విసిరేసే ప్రయత్నం చేస్తారు. దీంతో కొంత పోలీస్ స్టేషన్ లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సెన్సిటివ్ విషయం కావడంతో ఈ విషయం కూడా కొంత వాళ్ళంతా గిరిజనులు కావడంతో వీళ్ళంతా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ మాత్రం వెనుకపోవడంతో సుమారు గంటన్నర పైగా కూడా పోలీస్ స్టేషన్ జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో రణరంగం సృష్టించడమే కాకుండా బాదావత్ గంగా సంబంధించిన యువతి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా పోలీసులను వేడుకోవడం, చేతులు ఎత్తి దండం పెడుతూ వాళ్ళందరినీ కూడా బతిమలాడుతున్న పక్షంలో పోలీసులు నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు నెట్టివేస్తూనే తమ కూతురు నెట్టి పరిస్థితుల్లో అప్పగించాలి ఇక్కడి నుంచి, లేదంటే మాత్రం ఆ అబ్బాయినన్న అఖిల్ ను కూడా అప్పగించండి, లేదంటే అతను ఇక్కడ చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటూ మాత్రానికి తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించడంతో ఒకసారిగా పోలీసులు కూడా ఆగ్రహిస్తారు. సమాచారం కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో విషయం ఉద్రిక్తంగా మారడంతో మాత్రానికి డిఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎస్పీ రెహమాన్ కు, దాంతో
దాని తర్వాత కూడా 1 టౌన్ 2 టౌన్ సీఐలు దాంతో కూడా మరికొంతమంది సిబ్బంది అడిషనల్ గా ఫోర్స్ అక్కడికి జూలుపాడు చేరుకొని పరిస్థితిని గమనించినప్పటికీ మాత్రానికి అప్పటికి కూడా ఎంతసేపటికి చెప్పినప్పటికీ మాత్రం ఈ బాధావతు గంగాకు సంబంధించిన కుటుంబ సభ్యులు శాంతించకపోవడంతో ఒక్కసారిగా ఆ పోలీసులు మాత్రం వారిపై మాత్రం ఆ లాఠీని దులిపించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి స్టేషన్ నుంచి బయటికి తరిమేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఆ తదనంతరం కూడా ఆ సందర్భంలో బాధావతు గంగా తల్లి సొమ్మసిల్లి పడిపోతుంది. సొమ్మసిల్లి పడిపోవడంతో మరింతగా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు బాధావతు గంగా సంబంధించిన యువత కుటుంబ సభ్యులు ఆగ్రహించి మరోసారి పోలీస్ స్టేషన్పై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంలో మాత్రం అక్కడ డిఎస్పీ రెహమాన్ తో మాత్రం బృందం మొత్తం అక్కడి నుంచి వాళ్ళని తరిమి వేస్తారు. ఆ సొమ్మసిల్లు పడిపోయిన యువతి కుటుంబ యువతిని మాత్రానికి యువతి తల్లిని పోలీసు వాహనంలో మాత్రం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స చేస్తున్నారు. మరొక ఈ విషయంపై మాత్రానికి ఈ సెన్సిటివ్ విషయం కావడంతో మాత్రానికి డిఎస్పీ రెహమాన్ చెప్తున్న విషయం అయితే వారు కొంతమంది ఈ పోలీస్ స్టేషన్ పై రణరంగం సృష్టించిన అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనుకాడబోమంటూ మాత్రం చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.